హాయ్ గైస్, ఈరోజు మనం ఈ పాడైపోయిన ట్యూబ్లైట్ నుండి ఒక రీఛార్జబుల్ లైట్ అయితే తయారు చేద్దాం. నేనైతే 10 సెంటీమీటర్స్ అయితే ఈ లైట్ అయితే కట్ అయితే చేసుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా అయితే కట్ అయితే చేసుకోండి. ఈ ప్రాజెక్ట్కి కావాల్సిన కాంపోనెంట్స్ అయితే ఎల్ఈడి స్ట్రిప్ లైట్. దీన్ని నేను ఆఫ్లైన్ మార్కెట్లో 10 రూపీస్ కింద కొన్నాను. ఇది మనం 4 వోల్ట్స్ నుంచి 12 వోల్ట్స్ వరకు ఇన్పుట్ అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చి బ్యాటరీ. ఇది 3.7 వోల్ట్స్ బ్యాటరీ. నేనైతే ముందు వైర్స్ అయితే అటాచ్ చేశాను. పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్. ఇప్పుడైతే ఒక స్విచ్ అయితే తీసుకున్నాను. మీరు ఏ టైప్ స్విచ్ అయినా తీసుకోండి. నెక్స్ట్ వచ్చి ఛార్జింగ్ మోడల్. నా ప్రాజెక్ట్ మేకింగ్లో మెయిన్ వర్క్ చేసేది ఛార్జింగ్ మోడలే. అయితే నేను 10 రూపీస్ అయితే పడింది ఆఫ్లైన్ మార్కెట్లో. ఇంకా ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే స్ట్రిప్ లైట్ అయితే తీసుకోండి. స్ట్రిప్ లైట్ బ్యాక్ సైడ్ 2-in-1 టేప్ అయితే ప్రాపర్గా అయితే అంటించుకోండి. నేనైతే ఈ విధంగా అయితే అంటించుకుంటాను. ఇప్పుడైతే కట్ చేసిన పీస్ అయితే తీసుకోండి. కట్ చేసిన పీస్ లోపల స్ట్రిప్ లైట్ని అయితే ప్రాపర్గా అయితే మూవ్ అవ్వకుండా అయితే అంటించుకోండి. ఈ విధంగా అంటించుకోవడం వల్ల స్ట్రిప్ లైట్ అనేది కదలకుండా అయితే ఉంటుంది. నేనైతే ప్రాపర్గా అయితే స్టిక్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు స్విచ్ అయితే తీసుకోండి. ఈ స్విచ్కి ఒక సైడ్ అయితే స్ట్రిప్ లైట్ యొక్క నెగిటివ్ సైడ్ అయితే అటాచ్ అయితే చేసుకోండి. నేనైతే ఈ విధంగా అయితే చేస్తున్నాను. మీరు కూడా హ్యాష్ చేసి అలానే చేయాలి. ఇప్పుడైతే కనెక్షన్ సైడ్ అయితే షాల్టింగ్ అయితే చేద్దాం. మీద షాల్టింగ్ అయితే ప్రాపర్గా అయితే చేసుకోండి. ఇది సింపుల్గానే ఈ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ అయితే తెలిసిపోతుంది. స్విచ్కి ఇంకో సైడ్ అయితే ఒక బ్లాక్ వైర్ అయితే అటాచ్ చేస్తాను. నేను ఇంకో సైడ్ కూడా ప్రాపర్గా అయితే అటాచ్ చేసాను. ఇప్పుడు షాల్టింగ్ అయితే చేస్తాను. మీరైతే ఇంకో సైడ్ ప్రాపర్గా అయితే షాల్టింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే నేను ఛార్జింగ్ మోడల్ అయితే తీసుకుంటాను. ఈ ఛార్జింగ్ మోడల్ మీద అయితే మంచిగా అయితే తెలుస్తుంది బ్యాటరీ ఎక్కడ అటాచ్ చేయాలి. ఆ విధంగా అయితే నేనైతే బ్యాటరీని అయితే ఇక్కడైతే అటాచ్ చేస్తాను. పాజిటివ్ నెగిటివ్ అయితే ఇక్కడ ప్రాపర్గా అటాచ్ చేశాను. మనమైతే సక్సెస్ఫుల్గా పాజిటివ్ నెగిటివ్ అయితే అటాచ్ చేసాం. ఇప్పుడు ఎల్ఈడి స్ట్రిప్ లైట్ యొక్క పాజిటివ్ ఇక్కడ అవుట్పుట్ యొక్క పాజిటివ్ అయితే షార్టింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు నెగిటివ్ అయితే షార్టింగ్ అయితే చేస్తాను. ఇక స్విచ్ అయితే ఆన్ ఉంది, అందుకనే లైట్ గ్లో అయితే అవుతుంది. మీ కనెక్షన్ అయితే ప్రాపర్గా ఇవ్వండి. మొత్తం కంప్లీట్ అయినాక మళ్ళీ కనెక్షన్స్ అయితే ఊడిపోతుంది. మనమైతే కనెక్షన్స్ కంప్లీట్గా అయితే ఇచ్చేసాము. మనమైతే ఇప్పుడు ఈ పైప్ ప్రాపర్గా అయితే నేనైతే కరెక్ట్గా ఫిక్స్ చేసుకున్నాం. మనమైతే సక్సెస్ఫుల్గా రీఛార్జబుల్ లైట్ అయితే తయారు చేసాం. ఈ కలరింగ్ కోసం అయితే టేప్ అయితే యూజ్ చేశాను. లుక్ అయితే బాగుంటుందని. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందని టెస్ట్ అయితే చేద్దాం. ఆన్ చేయగానే చూడండి ఎంత గ్లో అయితే అవుతుందో. ఇదే విధంగా మీరు సింపుల్గా ఈ యొక్క లైట్ అయితే సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. ఇది అప్ టు 3 అవర్స్ వరకు మనకి లైట్ అయితే ఇస్తుంది. ఇప్పుడైతే మనం ఛార్జింగ్ అయితే పెట్టి చూద్దాం. చూసారంటే రెడ్ అయితే గ్లో అయితే అవుతుంది, అంటే ఛార్జింగ్ ఇస్తుందని. ఇది మనం లైట్ ఆన్ చేసుకోవాలా ఛార్జింగ్ పెట్టవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.